హలో గైస్, వెల్కమ్ టు వికీ టాక్స్. డ్రాప్ షిప్పింగ్ ఎప్పుడు ఎక్కడ ఈకామర్స్ గురించి స్టార్ట్ చేసినా ఫస్ట్ వచ్చేది డ్రాప్ షిప్పింగే. మన తెలుగులో గల చాలా పాపులర్ యూట్యూబ్ ఛానల్స్ కూడా డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, డ్రాప్ షిప్పింగ్లో మనము మంత్కి 1 lakh ఎర్న్ చేయొచ్చు, ఇంకా ఎక్కువ ఎర్న్ చేయొచ్చు, ట్రై చేయండి, సక్సెస్ఫుల్ ఇండియాలో అని చాలా విధాలుగా చాలామంది చెప్పారు. బట్ అదంతా నిజమేనా? వాళ్ళు చెప్తున్న సక్సెస్ రేట్ అక్యురేటా? యాక్చువల్లీ ఇండియాలో డ్రాప్ షిప్పింగ్ ఎలా వర్క్ అవుతుంది, 2022 ప్రకారం ఎన్ని అప్డేట్స్ వచ్చినాయి, మీరు ఒకవేళ డ్రాప్ షిప్పింగ్ చెయ్యాలా వద్దా, ట్రై చేద్దామా అనే ఒక థాట్లో ఉంటే ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే డ్రాప్ షిప్పింగ్ విసెస్ యాక్చువల్ ఫిజికల్ షాప్ విసెస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ షాప్స్ ఎలా వర్క్ అవుతాయి అనేదాన్ని నేను ఈ వీడియోలో క్లియర్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటా. సో ఇంకా వెయిట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. డ్రాప్ షిప్పింగ్ ఒక యూనిక్ బిజినెస్ మోడల్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే డ్రాప్ షిప్పింగ్ ఒక మాయ. అంటే మీ వద్ద ప్రోడక్ట్ లేకుండానే మొత్తం ప్రపంచాన్ని మీ వద్ద ప్రోడక్ట్ ఉంది అని నమ్మించి వాళ్లకు మీరు సేల్స్ చేస్తారు. ఇది ఒక సేల్స్ రిలేటెడ్ బిజినెస్ మోడల్. దిస్ ఇస్ హౌ డ్రాప్ షిప్పింగ్ వర్క్స్. అర్థం కాలేదు భయ్యా, ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారు, అసలు ఎలా ప్రోడక్ట్ లేకుండా మనం మొత్తం ప్రపంచాన్ని నమ్మియవచ్చు అని మీరు అడిగితే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. బేసిక్గా ఒక ఫిజికల్ షాప్ పెట్టాలంటే ఎలా వర్క్ అవుతుంది, మనం ఒక ప్లేస్ చూస్తాం ఫస్ట్, ఆ తర్వాత ఒక 100 డిఫరెంట్ ప్రోడక్ట్స్ను పిక్ చేసుకుంటాం. మీరు బేబీ ప్రోడక్ట్స్ పిక్ చేసుకుంటే బేబీ ప్రోడక్ట్స్, లేక మీరు కిచెన్ కేటగిరీ పిక్ చేసుకుంటే కిచెన్ ప్రోడక్ట్స్. సో ఈ విధంగా మీరు పిక్ చేసుకున్న ప్రోడక్ట్ కేటగిరీని పెట్టి ఒక 100 డిఫరెంట్ ప్రోడక్ట్స్ను మనం తీసుకుంటాం. ఈ 100 ప్రోడక్ట్స్లో ఒక 6 to 12 డజన్ ఆఫ్ ప్రోడక్ట్స్ను మీరు కంపల్సరీ ఆ షాప్లో పెట్టాలి. ఎందుకంటే కస్టమర్స్ ఆ షాప్ను చూసి అందులో 1 or 2 ప్రోడక్ట్స్ని తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ తీసింది 100 ప్రోడక్ట్స్ అంటే సేల్స్ మ్యాక్సిమం 40 to 60 ప్రోడక్ట్స్కి మాత్రమే జరుగుద్ది. సో ఇది ఫిజికల్ షాప్ అండ్ దీని యొక్క డ్రాబ్యాక్ ఏంటంటే మీకు ఎంత సేల్స్ అవుతుంది అని తెలియదు అండ్ మీరు ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అని అన్ని ప్రోడక్ట్స్ మీద వేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ఫిజికల్ షాప్. దీనికంటే 1 step హయ్యర్ ఏంటంటే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ వంటి ప్లాట్ఫామ్లో సెల్ చేయడం. ఈ ప్లాట్ఫామ్లో మీరు ఫిజికల్ షాప్ లాగా అన్నీ పెట్టాలనే కంపల్సరీ లేదు. ఏ ప్రోడక్ట్ మంచిగా సేల్ అవుతుందో వాటిని పిక్ చేసుకొని వాటిని మాత్రం మార్జిన్లు అన్నీ క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత మీరు తీసుకొని హోల్సేల్ ప్రైస్లో ఆ తర్వాత మీ వద్ద ఒక ఇన్వెంటరీ మెయింటైన్ చేసి ఆన్లైన్ అండ్ ఫ్లిప్కార్ట్లో డైరెక్ట్గా సేల్ చేయొచ్చు. ఇది సెకండ్ మోడల్. అండ్ ది థర్డ్ మోడల్ ఈజ్ డ్రాప్ షిప్పింగ్. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి అంటే ఫిజికల్ స్టోర్ ప్లస్ ఈ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో సెల్ చేసే వాళ్ళకి అండ్ ఇంకో సైడ్ ఉన్న డ్రాప్ షిప్పింగ్కి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే, డ్రాప్ షిప్పింగ్లో మీరు ఇనీషియల్గా ఏ ప్రోడక్ట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ మీకు ఆర్డర్ ఏమైనా వచ్చిందంటే కస్టమర్స్ వద్ద నుండి మీరు ప్రోడక్ట్ తీసి ప్యాక్ చేసి ఆ కస్టమర్కి సెల్ చేయాల్సిన అవసరం లేదు. మీకు బదులుగా ఇంకో థర్డ్ పార్టీ పర్సన్ వాళ్ళ అడ్రస్కి వాళ్ళు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ను మీ ప్లేస్లో సెండ్ చేస్తారు అండ్ మధ్యలో మిడిల్ మ్యాన్గా ఉన్నందువల్ల మీకు కమిషన్ వస్తుంది. ఇది ఎలా వర్క్ అవుతుంది భయ్యా అంటే, స్టెప్ 1, మీరు ఒక కేటగిరీ పిక్ చేసుకుంటారు డ్రాప్ షిప్పింగ్లో. ఏ కేటగిరీ అయినా కావచ్చు, కిచెన్, పెట్స్, బేబీస్ ఎక్సెట్రా. ఇప్పుడు అలా కేటగిరీ క్రియేట్ చేసుకున్న తర్వాత దానికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తారు. వెబ్సైట్ క్రియేట్ చేయడం అనేది ఒక పెద్ద వర్క్ కదా బ్రో అనుకుంటే, నో. షాపిఫై ఈ ఈకామర్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ను సెల్ చేయడానికే, సో ఈ వెబ్సైట్ను డిజైన్ చేయడానికి అనేసి చాలా సింపుల్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ షాపిఫై ఇటువంటి ప్లాట్ఫామ్స్ ఇటువంటి వెబ్సైట్ను క్రియేట్ చేయడానికి మీకు టూల్స్ అండ్ టెంప్లెట్స్ను ఇస్తాయి. సో దీనివల్ల మీ వర్క్ చాలా సింపుల్ అవుతుంది. సో మీరు ఒక వెబ్సైట్ను డిజైన్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు వెబ్సైట్ డిజైన్ చేశారు కాబట్టి నెక్స్ట్ ప్రోడక్ట్స్ పిక్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ కేటగిరీ కిచెన్, బేబీ, పెట్స్ వంటి కేటగిరీ ఆల్రెడీ పిక్ చేశారు. ఇప్పుడు ఆ కేటగిరీ నుంచి యూనిక్ ప్రోడక్ట్స్ను మీరు సెలెక్ట్ చేయాలి. ఎక్కడి నుంచి సెలెక్ట్ చేయొచ్చు అంటే 3 or 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నెంబర్ 1, హోల్సేల్ ప్లాట్ఫామ్స్ లేక అదర్ సిమిలర్ ఈకామర్స్ ప్లాట్ఫామ్స్ లైక్ ఈబే, ఇండియన్ మార్ట్, alibaba.com ఇటువంటి ప్లాట్ఫామ్స్లో ప్రోడక్ట్స్ యూనిక్గా ఉన్న ప్రోడక్ట్స్ను మీరు పిక్ చేసుకోవాలి ఆ కేటగిరీ నుంచి. సెకండ్, మీరు అమెజాన్ నుంచి కూడా పిక్ చేసుకోవచ్చు. అమెజాన్ నుంచి కూడా ఎలా అంటే అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే 1 dayకే ప్రోడక్ట్ డెలివరీ అయిపోద్ది కదండి. సో ఇటువంటి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని అక్కడ నుంచి కూడా మీరు డ్రాప్ షిప్పింగ్ చేయొచ్చు. నెంబర్ 3, ఫేస్బుక్లో స్పెసిఫిక్ యాడ్స్ను మాత్రం సపరేట్ చేసే టూల్స్ ఉన్నాయి.
సో ఆ టూల్స్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సో ఆ టూల్స్ యూస్ చేసి ఫేస్బుక్లో యూనిక్గా ఉన్న మీరు యాడ్స్ను చెక్ చేసి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ వెబ్సైట్ నుంచి ఆ ప్రోడక్ట్ను మీ వెబ్సైట్లో పోస్ట్ చేసి మీరు మళ్ళీ యాడ్ చేయొచ్చు. సో ఈ విధంగా కూడా ఈ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ యూస్ చేసి మీరు ప్రోడక్ట్ను పిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ప్రోడక్ట్ పిక్ చేసుకున్నారు, ఏదో ఒక కేటగిరీలో ఏదో ఒక మంచి యూనిక్ ప్రోడక్ట్ను పిక్ చేసుకున్నారు, మీ మార్జిన్ చూసుకుంటారు, ప్రాఫిట్ ఎంత వస్తుంది అని చెక్ చేసుకుంటారు, అన్నీ అయ్యింది. ఇప్పుడు ఆ సేమ్ ప్లేస్లో గల మొత్తం డిస్క్రిప్షన్, ఫొటోస్, టైటిల్స్ అన్నీ తీసి మీ వెబ్సైట్లో మీ బ్రాండ్ అని చెప్పే విధంగా పబ్లిష్ చేస్తారు. సో ఇప్పుడు మొత్తం డీటెయిల్ అంతా పబ్లిష్ చేసింది అయిన తర్వాత ఆ యాడ్ను ఆ ప్లేస్ నుంచి ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీ పోస్ట్ను ఫేస్బుక్లో స్పెసిఫిక్ కేటగిరీ ఆఫ్ ద ఆడియన్స్కు పోస్ట్ చేస్తారు. అంటే ఈకామర్స్ ఫేస్బుక్ అడ్వాంటేజ్ ఏమంటే ఏ ఏజ్, ఏ ఏరియా, ఎటువంటి పీపుల్కు ప్రమోట్ చేయాలి అనే ఒక మొత్తం లిస్ట్ వస్తుంది. సో ఆ టూల్స్ని యూస్ చేసి మీరు కంప్లీట్గా వాళ్ళకు ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు అలా ప్రమోట్ చేయడం వల్ల ఆబ్వియస్గా ఆడియన్స్ మీ వెబ్సైట్కి వచ్చి చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత అది యూనిక్గా ఉందంటే 10 మంది చెక్ చేస్తే మ్యాక్సిమం 1 or 2 పీపుల్ అన్న ఆర్డర్ను అక్సెప్ట్ చేయడానికి కానీ లేక ఆర్డర్ చేయడానికి కానీ సిద్ధపడతారు. అలా ఆర్డర్ చేస్తే అక్కడి నుంచి వన్స్ మీకు ఆర్డర్ డెలివరీ వచ్చిన తర్వాత, అంటే వాళ్ళ డెలివరీ అమౌంట్ ఎవ్రీథింగ్ వాళ్ళ వద్ద నుండి వచ్చిన తర్వాత మీరిప్పుడు ఆ ప్రోడక్ట్ను ఏ వెబ్సైట్ నుంచి అయితే తీసుకున్నారో ఆ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ అడ్రస్కు సేమ్ అమౌంట్ యూస్ చేసి మీ ప్రాఫిట్ను వదిలేసి ఆ ప్రోడక్ట్ అమౌంట్ను యూస్ చేసి ఆర్డర్ చేస్తారు. సో ఇప్పుడు ఆ ప్లేస్ నుంచి డైరెక్ట్గా కస్టమర్కు మీ ప్రోడక్ట్ డెలివరీ అయిపోద్ది. మధ్యలో మీరు ఈ వెబ్సైట్ క్రియేట్ చేసినందుకు, ప్రమోషన్ చేసినందుకు, దీంతోపాటు ఆ యూనిక్ ప్రోడక్ట్ను ఐడెంటిఫై చేసినందుకు మీ మార్జిన్ మీరు ఎంత సపరేట్గా పెట్టుకుంటారో ఆ మార్జిన్ మీకు వచ్చేస్తుంది. దిస్ ఇస్ డ్రాప్ షిప్పింగ్ అండి. దిస్ ఇస్ హౌ ఇండియాలో చాలామంది డ్రాప్ షిప్పింగ్ చేస్తున్నారు. బట్ నన్ను మీరు డ్రాప్ షిప్పింగ్ వర్తా బ్రో అని అడిగితే నో, నాట్ అట్ ఆల్ వర్త్ బ్రో. ఎందుకంటే మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు, దాంతోపాటు ఫేస్బుక్ యాడ్స్ ఇస్తున్నారు, మళ్ళీ ప్రోడక్ట్ను పిక్ చేస్తున్నారు. ఇందులో సక్సెస్ రేట్ ఎంత? చేసిన 100 మందిలో చేస్తే ఎంతమందికి సక్సెస్ వస్తూ ఉంది? సో మీరు కూడా ట్రై చేయాలి అంటే దీన్ని ఒకసారి నెక్స్ట్ ఎందుకు డ్రాప్ షిప్పింగ్ ఇండియాలో మనకు అంతగా సక్సెస్ రావట్లేదు, ఎవరు ఎందుకు ట్రై చేసి చెప్పట్లేదు అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నా. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎందుకు డ్రాప్ షిప్పింగ్ ఇండియాలో వర్క్ అవ్వదు అనేదాన్ని నేను చెప్తాను. రీజన్స్ నచ్చితే మీరు ఫాలో చేయండి, నచ్చలేదంటే నన్ను కరెక్ట్ చేయండి, కమెంట్ చేయండి. Thanks guys for watching. Please subscribe and support this channel. See you guys in the next video.